హలో ఎవ్రీబడి. అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మిర్రర్ నంబర్స్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూడాలి అంటే వీడియో నంబర్ 127 ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో ముందుకు అర్థమవుతుంది. దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను రిపీట్ చేయట్లేదు. ఎందుకంటే అది ఫస్ట్ హాఫ్ అయితే ఇది సెకండ్ హాఫ్ అనుకోండి వీడియోది. దాన్ని కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి వీడియో నంబర్ 127, 127 ఆ వీడియో చూడండి. దాని తర్వాత మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో, ఇక్కడ నేను 100, 1221, 717, 818 ఇలాంటి రాండమ్ నంబర్స్‌ని మీకు అక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. ఇదే నంబర్స్ మీకు కనపడాలని లేదు. ఈ నంబర్స్‌తో పాటు మీకు వేరే ఏ నంబర్స్ కూడా కనిపించొచ్చు. మీకు అర్థం కావాలి అని మిర్రర్ నంబర్ అంటే ఏంటి అనేది అక్కడ ఇచ్చాను. సో, ఈ నంబర్స్ మీకు కనపడుతుంది అంటే ఇది మిర్రర్ నంబర్స్ అంటారు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరుంటారు వాళ్ళకి ఇది పర్టిక్యులర్‌గా కనపడడం స్టార్ట్ అవుతుంది. మీరు స్పిరిచ్యువల్లీ ఎదుగుతున్నప్పుడు. దీన్ని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీ పార్ట్నర్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంటే మీ లోపల ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ ఎమోషన్ ఏముంది వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా ఉంటారు. మీరు సాడ్‌గా ఫీల్ అవుతుంటే అక్కడ వాళ్ళు కూడా సాడ్ ఫీల్ అవుతున్నారు అనేది. కోపంగా, నొప్పిగా, బాధలో ఉన్నారంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అని. మీరు ప్రేమతో, సంతోషంతో, ఆనందంతో ఉంటున్నారు అంటే హ్యాపీగా వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు అని. సో, ఫీలింగ్స్ అనేది మనం ఏం ఫీల్ అవుతూ ఉంటామో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళేం ఫీల్ అవుతూ ఉంటారో అది మనకి తెలుస్తుంది. ఇది యూనివర్స్ మెసేజ్. ఇవన్నీ నీ లోపల జరుగుతున్న ఫీలింగ్స్ అనేది వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు అనేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్పిరిచ్యువల్లీ మనం గ్రో అవుతూ ఉంటే వాళ్ళు కూడా స్పిరిచ్యువల్లీ గ్రో అవుతున్నారు అనేది ఇంకొక మెసేజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆహ్, ఏంజెల్ నంబర్స్ కనపడుతుంది. ఏంజెల్ సైన్ కావచ్చు, ఏంజెల్ మెసేజ్ కావచ్చు, ఇవన్నీ కనపడుతున్నాయి. మనకి దొరుకుతుంది అంటే, వాళ్ళకి కూడా అదే అవుతున్నాయి అనే దానికి కూడా ఇది మీనింగ్ అయ్యింది. మన ట్విన్ ఫ్లేమ్ ఎవరు అని తెలిసినా, తెలియకపోయినా, మీరు కలిసినా, కలవకపోయినా మీరు మీట్ అయ్యే ముందు కూడా ఈ నంబర్స్ కనపడొచ్చు. మీరు లవ్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళ నుంచి సెపరేషన్ అయిపోయారు. ఆ తర్వాత కూడా మీకు ఈ నంబర్స్ కనపడొచ్చు. ఎందుకంటే ఈ ట్విన్ ఫ్లేమ్ కేటగరీలో చాలా కేటగరీస్ ఉన్నాయి. సింగిల్స్ ఉన్నారు. ఒకరికి పెళ్లయింది. ఇంకొకరు సింగిల్‌గా ఉన్నారు. లేకపోతే ఇద్దరికీ పెళ్లయిపోయుండింది. అలాంటి వాళ్ళుంటారు. సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు. నార్మల్ పీపుల్ ఉంటారు. చాలా రకాలున్నాయి ఇక్కడ. సో, మీ జర్నీకి ఎలా ఇది వస్తుంది అలా తీసుకోండి. నెక్స్ట్ వచ్చి, ఆ వీడియోలో ఏం చెప్పానో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి, ఆ వీడియో చూడండి. వీడియో నంబర్ 127 అక్కడ నేను రాండమ్‌లీ 2 నేమ్ తీసుకున్నాను. ఉషా, కిరణ్ అని. అదే ఇక్కడ మళ్ళీ ఇది ఉదాహరణ ఇస్తున్నాను. ఇప్పుడు మీ ట్విన్ ఎవరని మీకు తెలియదు. వాళ్ళ పేరేంటి తెలియదు. ఆహ్, మీరు నాన్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఇంకా మీట్ అవ్వలేదు అని అంటే, మీ ట్విన్ పేరు ఏంటి అని మీరడిగితే, ఇప్పుడు ఉష అడిగింది అనుకోండి. అప్పుడు తన ట్విన్ పేరు కిరణ్. సో, అక్కడ నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, యూ అని కనపడొచ్చు, కే అని కనపడొచ్చు, యూఎస్ అని యూకే అని కనపడొచ్చు, కేయూ అని కనపడొచ్చు అని చెప్పాను కదా! ఆ అక్షరంతో పాటు ఉషాకి ఎక్కడ చూసినా కూడా కిరణ్, కిరణ్, కిరణ్ అనే పేరు వినపడడం, చదవడం బోర్డ్స్‌లో కనపడొచ్చు. కిరణ్ అనే అబ్బాయి పేరున్న అబ్బాయిలు కనపడొచ్చు. అది రియల్ లైఫ్‌లో కావచ్చు, మొబైల్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చదువుతున్న బుక్స్‌లో వచ్చే క్యారెక్టర్స్ కావచ్చు. మూవీస్ చూస్తుంటే అక్కడ కిరణ్ అనే పేరున్న క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు కావచ్చు.
కిరణ్ అనే ఫ్రెండ్ ఉండొచ్చు. కిరణ్ అనే పేరుతో ఉన్న ర్యాండమ్‌లీ ఎవ్వరైనా సరే మళ్ళీ మళ్ళీ కిరణ్ అనే పేరు వినపడుతుంది, కనపడుతుంది, చదువుతారు. ఎక్కడైనా సరే మీ పర్సన్ పేరు ఉష ఎప్పుడు కిరణ్ నా ట్విన్ ఫ్లేమ్ పేరు ఓకే. కిరణ్ అని మీరు యాక్సెప్ట్ చేసి మీకు కన్ఫర్మ్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ, 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 మళ్ళీ ఇలా అవుతూనే ఉంటుంది. దాని నుంచి యూనివర్స్ మీకు ఆన్సర్ ఇలాగే ఇస్తుంది కాబట్టి, మీరు తెలుసుకున్న తర్వాత అది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. కానీ మీ పర్సన్ పేరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కిరణ్, ఉషాని వెతుకుతూ ఉంటే వైస్ సేమ్ ఉష పేరు కనపడుతుంది, వినపడుతుంది, చదువుతారు. అలాంటి అమ్మాయి పేరున్న అమ్మాయిలే కనపడతారు. సేమ్ కిరణ్‌కి కూడా అలాగే అవుతుంది. ఇది కూడా మీకు ఒక సైన్ అయ్యుంటుంది. మీ ట్విన్ ఎవరు అని మీరు తెలుసుకోడానికి, వెతుక్కోడానికి, కన్ఫర్మ్ చేసుకోడానికి. నెక్స్ట్ వచ్చి అక్కడ నంబర్ ఇచ్చాను. అదే కంటిన్యూ చేస్తున్నాను. 2, 3, 1 చెప్పాను కదా! సో, 2, 3, 1తో పాటు 1, 3, 2 కూడా కనపడుతుంది. అంటే 2, 3, 1 మిర్రర్ అయ్యుంటుంది. 1, 3, 2 ఇది కూడా పైన చెప్పాను కదా! మిర్రర్ నంబర్స్ మీనింగ్ ఏంటి అని. సేమ్ మీనింగే అయ్యుంటుంది. ఈవెన్ మీరు మీట్ అయ్యే ముందు లేకపోతే మీట్ అవుతారు అని ఇచ్చే సైన్ అయి ఉంటుంది. లేకపోతే సెపరేషన్ అయిన తర్వాత కూడా ఇది కనపడుతుంది. స్పిరిచ్యువల్లీ మీరు ఎంత డీప్ వెళ్తూ ఉంటే మీరు ఆల్రెడీ కలవబోతున్నారు. మీ ట్విన్ కూడా మిమ్మల్ని కలవడానికి రెడీ ఉంది. తను కూడా మీరేం ఫీల్ అవుతున్నారో తను కూడా అలాగే ఫీల్ అవుతున్నాయి అని మీకు ఇచ్చే ఒక ఆహ్, కన్ఫర్మేషన్ అయ్యుంటుంది. ఎందుకంటే ఇది మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న నంబర్. సో, రాండమ్ నంబర్ కనపడడం కంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న నంబర్ మీకు పర్టిక్యులర్‌లీ ఇక్కడ ఉదాహరణ ఇచ్చినట్టు మీకు కనపడుతున్నాయి అంటే, వాళ్ళు కూడా మిమ్మల్ని మీట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీట్ అవ్వడానికి మీరు కూడా స్టెప్స్ తీసుకోవాలి అని యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఇద్దరు సింగిల్‌గా ఉంటే ఖచ్చితంగా మీరు మీట్ అవుతారు. అండ్ చెప్పాను కదా! లాస్ట్ ఏదో వీడియోలో చెప్పాను. రియల్ లవ్ అనేది యుద్ధం చేయాలి. అది ఒక యుద్ధం లాంటిది. యుద్ధం చేస్తే మాత్రమే దొరుకుతుంది అని. సో, మీరు కలవడానికి దగ్గర వస్తున్నారు అన్నప్పుడు, మీకు ఛాలెంజెస్ రెడీగా ఉన్నాయి. ఆ అన్ని ఛాలెంజెస్‌ని మీరు స్వీకారం చేస్తూ, సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ పోవాలి విత్ హ్యాపీలీ. అప్పుడు మీరు రీయూనియన్ అవుతారు. మీకు పెళ్లవుతుంది అనే సైన్ అయ్యుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు మిర్రర్‌గా కనపడుతూ ఉంటే. నిజమైన ప్రేమ అనేది పొందడానికి చాలా ధైర్యం కావాలి అండి. ధైర్యంతో ఎవరు ముందుకు వెళ్తారు, వాళ్ళకి ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. లేదంటే కొంతమంది ఈ నంబర్‌లోనే ఆగిపోతారు గానీ ముందుకు వెళ్లరు. ఎవరు ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే రీయూనియన్ అవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇంకా రావడం మీకు మొదలైనప్పుడు అలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రమే రీయూనియన్ మీ ట్విన్ ఫ్లేమ్‌తో మీ పెళ్లి కూడా అవుతుంది. ఇద్దరు సింగిల్‌గా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకరు సింగిల్‌గా ఉండి ఇంకొకరికి పెళ్లయి ఉండుంటే కొంచెం టఫ్. అదే ఇద్దరికి కూడా పెళ్లయి ఉండుంటే ఈ జన్మలో కాదు వచ్చే జన్మనికైనా మీరు మీ రీయూనియన్‌ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇద్దరు సింగిల్‌గా ఉంటే ఖచ్చితంగా ఇదే జన్మలోనే మీకు పెళ్లవుతుంది. స్పిరిచ్యువల్లీ గ్రో అవుతున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నాకు నంబర్స్, ఏంజెల్ సైన్స్ కనపడుతున్నాయి. నేనేం చేయాలి అని అంటే, మీరు టెన్షన్ అవుతున్నారు, స్టక్ ఫీల్ అవుతున్నారు అంటే, మీరు అక్కడే ఆగిపోతారు. మీరు ముందుకు వెళ్లరు. మీకు నంబర్ ఇప్పుడు కనపడుతున్నాయంటే, ఇది మీకు ఎల్‌కేజీ, యూకేజీ లెసన్ అంతే. ఇక్కడ మీ జర్నీ స్టార్ట్ అయింది. పోవాల్సిన దారి చాలా ముందు ఉంది. సో, కాబట్టి దానికి ఇది స్టార్టింగ్ స్టేజ్ అంతే. మీరు ఇది దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది అయ్యుంటుంది. మీరు మీ ట్విన్‌ని కలవబోతున్నారు. మీ సోల్ పర్పస్ మీద వర్క్ చేయాలి. మీ
మీ అప్పుడే మీ రీయూనియన్ మీ పెళ్లవుతుంది. మీ సోల్ పర్పస్ మీద మీరు హార్డ్ వర్క్ చేయాలి అనేది ఇది దానికి పెద్ద సైన్ ఇది. సో, మీకు ఇలాంటి నంబర్స్ కనపడుతున్నాయి అన్నప్పుడు మీరు చేయాల్సింది ఇది. యూనివర్స్‌తో మీరు మాట్లాడాలి. యెస్, 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 ఐ యామ్ రెడీ అని మీరు యూనివర్స్‌కి ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు మీకు నంబర్స్ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్ గాని, సైన్స్ కానీ, గైడెన్స్ కానీ యూనివర్స్ మీకు ఇస్తుంది. ఇస్తున్న గైడెన్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవుతూ మీరు మీ ట్విన్‌ని కలవాల్సి కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు మీకు ఏ సైన్ అనేది దొరుకుతున్నాయి, ఆ హింట్ అనేది ఏమి మీకు దొరుకుతున్నాయి, అది పట్టుకుంటూ మీ ట్విన్‌ని కలవడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. వాట్ నెక్స్ట్? నేను నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది యూనివర్స్‌ని ఎప్పుడూ కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉండాలి. యూనివర్స్‌తో మాట్లాడాలి. వాళ్ళతో కాన్వర్జేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి అనేదంతా మీకు తెలుస్తూ పోతుంది. మీకు నెక్స్ట్ హింట్, నెక్స్ట్ హింట్, నెక్స్ట్ హింట్ అలా ఇస్తూ పోతారు. యూనివర్స్ మీ పార్ట్నర్‌ని మీరెలా కలవాలి, ఎలా కలుసుకోవచ్చు అనే హింట్ అనేది ఇస్తూ పోతారు. ఒక్కొక్క డోర్ అనేది మీకు ఓపెన్ అవుతూ వస్తుంది. కంప్లీట్‌గా చాలా ఎక్కువ ప్రాక్టికల్ మైండ్‌ని వాడకుండా స్పిరిచ్యువల్‌గా మీరు ఎదుగుతున్నారు అన్నప్పుడు యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్‌ని పట్టుకుంటూ యూనివర్స్ మీద సంపూర్ణ భారం వేసి కంప్లీట్‌లీ సరెండర్ అయిపోయి ఆ సైన్‌ని పట్టుకుంటూ మీరు ముందుకెళ్తే మీరు మీ ట్విన్‌ని ఈ మూలంగా మీరు కలవచ్చు. సో, ఈ వీడియో గురించి మీకేమనిపించింది కామెంట్‌లో చెప్పండి. ముందు వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.